మీకు వీధిలో కనిపించాడు. మాట్లాడరే. మిమ్మల్ని అడిగేది. What's this language you were speaking? Well, I can't even understand a bit. మా ఇంటికి తోవ తెలియట్లేదండి. ఫోన్ నంబర్ కూడా చాతాడంతుంది. గుర్తు రావట్లేదు. చిన్న చిన్న నంబర్లు పెట్టుకోవచ్చు కదా. Are you from India? అవును, మాది ఇండియానే. I recognize by the dress you're wearing. You see, I know an Indian family lives around here. Well, shall I take you there? ఇదిగో, అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు నాకు అర్థం కావు. I don't know what you're saying. You come with me. ఎక్కడికి? I'll take you to an Indian family. Indian family? Namaste. Namaste. Indian family. నన్ను ఇండియన్స్ దగ్గరికి తీసుకెళ్తారా? Exactly. Hi. Hi, Chris. Would you please come out for a minute? Sure. What's the matter? Do you know that girl? Sanjay. ఏమిటమ్మా ఇటు వచ్చావేటి? ఇది మీ ఇల్లు అండి? అమ్మయ్యా, ఇప్పటికి నా ప్రాణం కుదుటపడింది. ఏమైందమ్మా? ఉప్పు కొందామని మీ ఐస్ క్రీమ్ కొట్టుకెళ్లి గణపతిని తోడు తీసుకుని వెళ్ళానండి. అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకేమో ఇంటిదో తెలీదు, ఊరేమో కొత్త. అప్పుడు రోడ్డు మీద కంగారుగా పరిగెడుతుంటే ఈయన నన్ను కారులో ఎక్కించుకుని ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఇది మావాడి నిర్వాహకం అన్నమాట. సరిపోయింది. ఒరే వీరబాహు, ఇట్రా నాన్న. Hi, Ganapati. Hi, Chris. How are you? Fine. నన్ను కొట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? Oh, I'm sorry. కొత్త ఐస్ క్రీమ్ షాప్ తెచ్చారని ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాను. మన కొట్లో మింగేవి చాలక మిగతా కొట్లో కూడా తుడిచిపెడుతున్నావా నాన్న? ఈయనకి మీరు తెలియబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడేదన్నా తెలుసా? ఇతను మా షాపులో ఐస్ క్రీమ్ కొంటుంటాడమ్మా. అలా పరిచయం అయింది మాకు. Excuse me, sir. I'll make a move. చాలా థ్యాంక్స్ అండి. Thanks. How? I understood that. Chris, you know where she lives? No, where? In your opposite house. In my opposite house, really? Yeah, they came recently from India. So that's so. అన్నట్టు ఈ కుర్రాడిల్లు మీ ఎదురులేనమ్మా? ఎదురిలా? I'm going home. Do you want me to drop her? ప్లీజ్, ఇతను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాడు. వెళ్ళరామ్మా. అలాగేనండి. ఈ పాటికి ఇంటి దగ్గర అమ్మ ఎంత కంగారు పడిపోతూ ఉంటుందో. కంగారు కాదు, ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తోంది. మీరు ఇంకా తిట్టిపోయకండి. తిట్టాలా కొయ్యాలా? ఆడపిల్లను ఒంటరిగా అలా బజార్ పంపిస్తావా? బుద్ధిందా నీకు అసలు? పొద్దున్న వినిపించుకోకుండా వెళ్ళిందండి. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను, అందుకే పంపించాను. అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా. వాడొకడు బండ వెళ్తా. బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకు తిరిగేంత తెలివైన చుంటా. వాడికి అప్పచెప్పేది. అరే, కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులైనా కాలేదు. అమ్మాయిని అలా బయటకు పంపకూడదన్న ఆలోచన ఉండక్కర్లేదు. అబ్బా, నన్ను ఇలా తిడుతూ కూర్చోకపోతే ఒకసారి గణపతి వాళ్ళు కొట్టుకెళ్ళి కనుక రాకూడదు? పెడతాను. ఇంక పనే ఉంది నాకు. నువ్వు ఇలా వెధవ పనులు చేస్తూ ఉండు, నేను సర్దుకోలేక చస్తూ ఉంటాను. ఇదిగో అమ్మాయి వచ్చింది. అమ్మా సంధ్య. అమ్మా సంధ్య, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఎక్కడికి పోయావే? గణపతి నన్ను కొట్లో వదిలేసి ఎక్కడికో పోయాడు నాన్న. దోవలో ఈయన కారు ఆపి నన్ను ఎక్కించుకుని తీసుకొచ్చారు. మా పిల్లని మా ఇంటికి చేర్చావు. నీ మేలు మర్చిపోలేనాయన. Me? I live in that house, right there. Is it? In that house? Yeah. That's fine. Thank you very much for bringing my daughter home. You're welcome. Bye-bye. See you later. Nice meeting you. ఇలా కూర్చో. కాఫీ తాగుతావనే? ఓ అరకప్ కాఫీ అంతరా? ఎంత? 80 సెంట్లు. ఇప్పుడు ఆగరాగు. 80 సెంట్లని 80 పైసల్లాగా అంటావేరా? 80 సెంట్లు అంటే సామాన్యమా? దాదాపు 10 రూపాయలు. కాఫీ 10 రూపాయల వీడి దేవసం బెట్ట. ఏ ఒక్క కాఫీ అమ్మి మేడ కట్టేద్దాం అనుకుంటున్నాడు కుంక? నేను తాగా. ఇక్కడ అలా రూపాయల్లో లెక్కేసుకుంటే ఏమీ కొనలేము, తినలేము. చాలు ఎవరుకో. 10 రూపాయలు పెట్టి కాఫీ తాగితే సంవత్సరాలు చేయలేక్కర్లేదా? నాకు ఆకలిగా లేదు. నేను తాగను, తిన్ను. అలా పెద్దగా తేల్చకూడదన్నయ్య, సభ్యత కాదు. ఇదెక్కడ చేసిన రా బాబు? పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా తేల్చకూడదు. నా వల్ల కాదురా. నేను మన దేశం పోతా. అక్కడ ఎంచక్క ఎలుగెత్తి తెరిచినా ఎవ్వడూ పట్టించుకోడు.
Good. Good. You're pretty, baby. Hey, what is this dress? Jesus. Wow! Ronald? Come here, Ronald. Come here. What are you doing out there? What, Mom? It's time for you to get ready to go to school. Go get ready. Oh, gosh. What's the matter? What happened? Bad stomach cake, Mom. I warned you not to eat that junk food. You don't have to go to school today. Sit here for a while. I'll go and get you some medicine, okay? Okay. అయ్యో, వీధిలో ఏమిటండి ఆ భాగవతం? లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు? లోపలికి వస్తే అంతా నూనె మరకలు అవుతాయి. అయ్యో, ఎవరైనా చూస్తే బాగుండదండి. చూస్తే చూడండి, నాకే మన ఊళ్ళో బావి దగ్గర కూర్చుని ఎంచక్క నూనె పట్టించుకునేవాడిని కదూ. అది అంగల కుదురు, ఇది అమెరికా. తేడా లేదు. ఊళ్ళలో తేడా ఉందేమో, నాలో మాత్రం తేడా రాదు. నేను అక్కడ ఆదినారాయణే, ఇక్కడ ఆదినారాయణే. మొండివాడు రాజుకన్నా బలవంతుడని మీ మొండి పట్టు మీది. మీ అన్నయ్య గారు పని చూసారా? అన్నయ్య, ఏమిటిది? లోపలరా. పిన్ని, అమ్మా, పిన్ని వచ్చింది. బాగున్నావు పిన్ని? సుధా, రామ్మా, ఇవాళ ఇంట్లో గారెలు చేశాను, ఇది లోపల పెట్టమ్మా. అలా బయట కూర్చుని నూనెలు అవి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. అదేమిట్రా, ఇది నా వాళ్ళు నా నూనె, మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పెనుగులకి? అదే ఈ దేశంలో ఉన్న తమాషా. ఏమిటో పిచ్చి కూడా పిచ్చి దేశం. కాసేపు అలా కూర్చో, నేను స్నానం చేసి వస్తాను. హలో రామారావు గారు, రండి. హలో. నమస్కారం సుధ గారు. నమస్తే. తను మా అన్నయ్య గారు అమ్మాయి సంధ్య. మొన్న మధ్యన ఇండియా నుంచి వచ్చారు. ఇంట్లో కూర్చుని బోరుగా ఉంటుందంటే ఇలా తీసుకొచ్చాను. మా సంధ్య, ఇతను భూషణ్ రావు అని నాకు మంచి స్నేహితుడు. Happy birthday to you. ఈ దేశంలో పుట్టినరోజు పండుగ ఎంత అసహ్యంగా జరుపుకుంటారా పిన్ని? అతను కాలేజీలో చదువుకుంటున్నాడు కదమ్మా, స్నేహితులందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు చాలా బాగా పాడారు. Pardon me. She is congratulating you. Hi. Oh, I see. Thanks. సంధ్య, ఇతను రెనాల్డ్ అని మీ ఎదురింటి కుర్రాడు. A nice boy. Chris, come on, sing another number, me. All right then. Come on. ఏంటన్నా? చిచ్చి, ఏ జన్మలో చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం, మింగడం, పడుకోవడం, వండుకోవడం, మింగడం, పడుకోవడం. నా మన్ను, నా మచ్చను. ఎక్కడ నా లాల్చీ ధోవతి ఎక్కడ? ఇక్కడ తగలడాలే నీ చీరలు వచ్చా. బతుకు యాంత్రికంగా తయారైంది. అమెరికా పోదానండి, అమెరికా పోదానండి అంటూ తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు. ఇక్కడికి వచ్చేం బాగున్నట్టు.
ఏమిటి నాన్న కోపంగా ఉన్నావు? కోపం కాదే, ఒంట్లోంచి తాపం పుట్టుకొస్తోంది. అసలు మంచి ఉద్యోగం అని 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ దేశానికి రావడానికి ఒప్పుకున్నాను చూసావా, అది నేను చేసిన తప్పు. ఇదిగో లెంపలేసుకుంటున్నాను. ఏమైందండి వాళ్ళ? ఏమీ అవలేదే, అదే నా బాధ. ఇవాళ చైత్ర శుద్ధ నవమి. అయితే నా శ్రార్థం. ఇవాళ శ్రీరామనవమి. అలాగా? అయ్యో, ఇందాక శేషగిరిరావు బజార్లో కనిపించి చెప్పండి సరిపోయింది కానీ లేకపోతే ఇవాళ నవమనే సంగతి తెలుసుండేదే కాదు. మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో ఉడతాభక్తిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరుపుకునేవాడిని. భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడిని. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి 40 మైళ్ళు ఉద్యోగం కోసం వెళ్లే ఆరాటమే తప్ప. రామచంద్ర, ఐహిక బంధాల మధ్య ఇరుక్కుపోయి నిన్ను మర్చిపోయానయ్యా. నన్ను క్షమించు తండ్రి. पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं परमहंस आश्रमगीतं शुक शौनक कौशिक मुखपीतं शुद्ध परमहंस आश्रमगीतं शुक शौनक कौशिक मुखपीतं पिबरे रामरसं रसने पिबरे पिबरे
रसने पिबरे रामरसम रामरसं रामरसम Hi. Welcome. బాగుంది. Thanks. Hey, what's this? రామరసం. Wrong medicine. రామ్ మెడిసిన్ కాదు, రామరసం. Oh, Ramanasam. అవును, మా దేశంలో రాముల వారి పెళ్ళినాడు ఈ పానకం తయారు చేసి ఊళ్ళో వాళ్ళందరికి ఇచ్చేవారు. Hi, Sanjay. అసలు సీతారామ కళ్యాణం మా ఊళ్ళో ఎంత బాగా చేసేవాళ్ళో తెలుసా? చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి మర్చిపోయాను. ఇది